భద్రకాళి శరణం మమ. యావత్ భారతదేశంలో ఈ యొక్క సాంప్రదాయము మన ఓరుగల్లు మహానగరంలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి గుడిలో మాత్రమే శాకంబరి ఉత్సవం ప్రారంభమైంది. దాని తర్వాత ఇక్కడి నుంచి అన్ని దేవాలయాల్లో కూడా ఈ మన శాకంబరి ఉత్సవాలు చేస్తున్నారు. కానీ మన దగ్గర 15 రోజుల నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమై ఆషాఢ పౌర్ణమి రోజు అమ్మవారు శాకంబరి అవతారంలో అందరికీ దర్శనమిస్తుంది. ఇది ఎందుకు అంటే మనకి ఈ ఉత్సవాలు స్టార్ట్ అయ్యే రోజు మొదటి రోజు సహస్ర ఘటాభిషేకం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు మంచిగా సమృద్ధిగా ఉండాలి, పంటలు మంచిగా పండాలని మనం అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం చేస్తాం. అదేవిధంగా పౌర్ణమి రోజు అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు దేశ నలుమూల నుంచి చాలా ప్రాంతాల నుంచి కూరగాయలు తెప్పించి అమ్మవారికి దండలు మాదిరిగా తయారు చేయించి భక్తులతోటి ఆ దండలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. ఇది ఒక విశిష్టమైనటువంటి సేవగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. భద్రకాళి శరణమ్మ శరణం. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో భద్రకాళి టెంపుల్లో ముందు రోజు చేస్తున్న అలంకరణ రోజు. అందులో సేవకులందరూ కూడా తమ పనులు వాళ్ళు సేవ చేసుకుంటూ ఒకరు పూలు కూర్చోడం, కొందరు కూరగాయలు కూర్చోడం, కొందరు అలంకరణ చేయడం జరిగింది భద్రకాళి టెంపుల్లో. కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేయలేకపోయాను, కవర్ చేయలేకపోయాను. చేసేవారికి నేను వీడియో కవర్ చేశాను. జారకుండా వచ్చినాం కదా.
శాకాంబరి ఉత్సవాలు వరంగల్లో చాలా బాగా జరిగినాయి. మన భద్రకాళి టెంపుల్లో 4 టన్నుల కూరగాయలతోటి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. సేవకులందరూ కూడా చాలా బాగా సేవ చేయడం జరిగింది. అన్ని వివిధ సేవలు చేయడం జరిగింది సేవకులందరూ. ఇంకా భక్తులు కూడా అందరూ కూడా మంచిగా దర్శనం చేసుకున్నారు. ఎంత వర్షం ఉన్నా కూడా మంచిగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. దాంతోడు అన్నదానం కూడా చేయడం జరిగింది. నిన్న నైట్ నుంచి సేవ చేయడం జరిగింది భద్రకాళి టెంపుల్లో. దాంట్లో స్పెషల్గా శాకాంబరి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. దాంట్లో అలంకరణ గుడి చుట్టూ తోరణం చేయడం కావచ్చు, కూరగాయలు అల్లడం కావచ్చు, పువ్వులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అది చాలా అదృష్టంగా నాకు సేవ దొరికింది. చాలా ఆనందంగా ఉంది, చెప్పుకోలేని సంతోషం. ఇలాంటి సేవలు ఇంకా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మొత్తానికైతే భద్రకాళి టెంపుల్లో దర్శనం అయితే జరిగింది. ఇంత తుఫాన్లో కూడా భక్తులందరూ కూడా రావడం జరిగింది భద్రకాళి టెంపుల్. అది కూడా శాకాంబరి స్పెషల్ ఇవాళ. సో చాలా మంచిగా జరిగింది దర్శనం. హోప్ యూ లైక్ ఇట్.